నమస్తే ప్రజలారా, నేను మీ రవి. దాదాపు నెల రోజుల నుంచి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ అయితే మాత్రం ఎగ్జిట్ ఫలితాలు అయితే మాత్రం ఈరోజు వెల్లడించారు. దాదాపు 7 దశల పోలింగ్, దేశవ్యాప్తంగా జరిగినటువంటి 7 దశల పోలింగ్ అనంతరం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల కమిషను జూన్ 1 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించవచ్చు అని చెప్పేసి ఏవైతే ఎన్నికల కమిషన్ తన నిబంధనల్లో ఉన్నాయో ఆ మేరకు ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు 6 గంటలకి వెల్లడించాయి. వీటిలో చాలా ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే మాత్రం కొన్ని ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా, కొన్ని సర్వేలు మాత్రం ఇటు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. కూటమి మీకు తెలిసిందే, టీడీపీ అలాగే బీజేపీ జనసేన 3 కలయికతోటి కూటమిగా ఏర్పడాయి. స్మార్ట్ పోల్స్ తన నివేదికలు అయితే మాత్రం వైసీపీ అలాగే కాంగ్రెస్ అలాగే ఇతరులు ఈ అంశాలపై ప్రధానంగా ఈ సర్వే చేసింది. ఏపీలో జరిగినటువంటి పోల్ పర్సెంటేజ్ శాతం అవ్వచ్చు, లేకపోతే ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ పోల్ అయ్యే అవకాశం ఉంది, అలాగే అసెంబ్లీ విషయంలో, అసెంబ్లీ సీట్ల విషయంలో ఏ మేరకు అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయనే విధంగా స్మార్ట్ పోల్స్ తన నివేదికలో వెల్లడించింది. మొత్తానికి అసెంబ్లీ విషయానికి వస్తే మాత్రం వైసీపీకి 82 స్థానాలు, అలాగే టీడీపీ అలయన్స్కి 93 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే 93 స్థానాల్లో మాత్రం స్మార్ట్ పోల్స్ తన నివేదికలో చెప్పినటువంటి 93 స్థానాలు కనుక వస్తే మాత్రం పక్కాగా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఉంది. 85 నుంచి 101 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 90 సీట్లే కాబట్టి 93 స్థానాలు వస్తే టీడీపీ అధికారం చేజిక్కించే అవకాశాలు ఉంటాయి. మరోపక్క ఓటింగ్ షేర్ విషయానికి వస్తే 48.1% వైసీపీకి, అలాగే 49.5% అలయన్స్కు, టీడీపీ అలయన్స్కి షేరు అయినట్లుగా తన నివేదికలో స్మార్ట్ తన నివేదికలో అయితే మాత్రం వెల్లడించింది. మొత్తానికి రెండిటికి, వైసీపీకి ఇటు కూటమికి మధ్య 1.5% మాత్రమే ఓట్ షేరు తేడా ఉన్నట్లు తెలుస్తుంది. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అలాగే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమికి మధ్య ఈ యొక్క ఓటింగ్ షేర్ ఏ విధంగా అయిందంటే, మొన్న జరిగినటువంటి మే 13 జరిగినటువంటి ఎన్నికల్లో ఇది అసెంబ్లీకి ఈ విధంగా ఓట్ షేర్ అయినట్లు స్మార్ట్ తన నివేదికలో అయితే మాత్రం వెల్లడించింది. ఇక పార్లమెంటు విషయానికి వస్తే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. వైసీపీకి అయితే మాత్రం 9 నుంచి, పార్లమెంట్కి అయితే 9 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అలయన్స్ అట్లా జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ మాత్రం 13 నుంచి 16 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్మార్ట్ పోల్స్ తన నివేదికలో అయితే మాత్రం వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూద్దాం. పార్లమెంటు నియోజకవర్గాలుగా మనం చూసినట్లయితే ఒకసారి ఇవి అన్నీ కూడా బ్లూగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అలాగే ఎల్లో కలర్ అన్నీ కూడా టీడీపీ, ఇవన్నీ కూడా కాషాయ కలర్ అన్నీ కూడా బీజేపీ జనసేన పార్టీగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక పార్లమెంటు మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలని, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం 23 సీట్లు గెలుచుకుంది. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి తన స్మార్ట్ పోల్స్ తన నివేదికలో అయితే వెల్లడించింది. అరకు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం అయితే మాత్రం టీడీపీ కంచుకోట, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఎర్రవనాయుడు దగ్గర నుంచి అక్కడ టీడీపీకి అయితే మాత్రం కంచుకోట. ఇప్పుడైతే మాత్రం రామ్మోహన్ నాయుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక విజయనగరం విషయానికి వస్తే, విజయనగరం పార్లమెంటు విషయానికి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ అవకాశాలు ఉన్నట్లుగా చెప్తుంది, ఇక్కడ మనం చూస్తాం. అలాగే విశాఖపట్నం విషయానికి వస్తే మాత్రం టీడీపీ, అక్కడ టీడీపీ అభ్యర్థి అయితే మాత్రం బాలకృష్ణ అల్లుడు అక్కడ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు, భరత్. అలాగే అనకాపల్లి మాత్రం బీజేపీకి అవకాశాలు ఉన్నాయన్నట్లు చెప్తుంది. ఇక కాకినాడ అయితే మాత్రం జనసేన పార్టీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ పిఠాపురం, ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోనే పిఠాపురం నియోజకవర్గం ఉంది. జనసేన పార్టీ అధినేత ఆ పిఠాపురం నియోజకవర్గం మీద కూడా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం కూడా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉంది. కాబట్టి జనసేన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు జనసేన పార్టీకి కాకినాడ ఉండే అవకాశం ఉంది. ఇక అమలాపురం అయితే మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు స్మార్ట్ తన నివేదికలు అయితే వెల్లడించింది. ఇక రాజమండ్రి అయితే మాత్రం బీజేపీకి ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. బీజేపీకి రాజమండ్రి అయితే మాత్రం ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి మాత్రం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అక్కడ అయితే మాత్రం కూటమి ప్రెస్టేజీగా తీసుకుంది. ఈ యొక్క సీట్ అయితే మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి స్మార్ట్ పోల్స్ తన
నివేదికలో వెల్లడించింది. ఇక నరసాపురం అయితే మాత్రం బీజేపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏలూరు టీడీపీకి, అలాగే మచిలీపట్నం జనసేన, ఇక్కడ మచిలీపట్నంలో ఇక్కడ కూడా ఒక బలమైనటువంటి అభ్యర్థి, గతంలో సిట్టింగ్ ఎంపీ బాలశౌరి వైసీపీ నుంచి అక్కడ ఎంపీగా గెలిచాడు మచిలీపట్నంలో. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి తీసుకొని జనసేన పార్టీ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. జనసేన పార్టీ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక విజయవాడ విషయానికి వస్తే ఎప్పుడు వార్తల్లో ఉండేటటువంటి నియోజకవర్గం, గతంలో కేసినేని నాని, అలాగే ఇప్పుడు ఆయన తమ్ముడు కేసినేని చిన్ని ఆయన ఇప్పుడు ఈ యొక్క విజయవాడ టీడీపీగా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు స్మార్ట్ పోల్స్ తన నివేదికలో వెల్లడించింది. ఇక గుంటూరు టీడీపీ, గుంటూరు కూడా ఇక్కడ అభ్యర్థి విషయంలో మాత్రం ఇక్కడ చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ గుంటూరు టీడీపీ గతంలో గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం ఇచ్చారు గతంలో, కానీ ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఎన్ఆర్ఐ ఆయన ఈ యొక్క గుంటూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో నిలిచారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే గుంటూరు దేశంలోనే అత్యంత అంటే తన అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం దాదాపు తనకున్నటువంటి ఏదైతే సంపాదన ఉందో అంత దాదాపు 5,700 కోట్ల రూపాయలు తన అఫిడవిట్లో చెప్పినటువంటి ఇండియాలోనే మొట్టమొదటి వ్యక్తి. తర్వాత తెలంగాణలో చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 2వ ప్లేస్లో ఉన్నారు ఇండియాలోనే. అలాగే నరసరావుపేట నియోజకవర్గానికి వస్తే అక్కడ స్పష్టత లేదు. అలాగే బాపట్ల విషయానికి వస్తే మాత్రం టీడీపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒంగోలు నియోజకవర్గానికి వస్తే వైసీపీ, అలాగే నంద్యాల, ఇవన్నీ కూడా కొంచెం రాయలసీమ నియోజకవర్గాలు. నంద్యాల విషయానికి వస్తే మాత్రం వైసీపీకి, అలాగే కర్నూలు వైసీపీకి అనుకూలంగా ఉంది, అనంతపూరు వైసీపీకి అనుకూలంగా ఉంది, హిందూపూర్ అయితే మాత్రం అంత స్పష్టత రాలేదు, కడప వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. కడప నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు కడప నియోజకవర్గానికి అన్న మీద అక్కడ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు కాబట్టి అక్కడ వైసీపీకి యాంటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ పోటీ చేసినటువంటి సందర్భం చూస్తున్నాం మనం. ఇక నెల్లూరు విషయానికి వస్తే మాత్రం అక్కడ కూడా ఒక స్పష్టత రాలేదు. తిరుపతి అయితే మాత్రం వైసీపీకి అనుకూలంగా స్మార్ట్ పోల్ తన నివేదికలో వెల్లడించింది. ఇక రాజంపేట వైఎస్ఆర్సీపీకి, చిత్తూరు మాత్రం టీడీపీకి అనుకూలంగా స్మార్ట్ తన నివేదికలో అయితే మాత్రం వెల్లడించింది. మొత్తానికి పార్లమెంటు నియోజకవర్గాల్లో అయితే మాత్రం అటు 13 నుంచి 16 స్థానాలు టీడీపీకి, అలాగే 9 నుంచి 12 స్థానాలు వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి స్మార్ట్ పోల్స్ తన నివేదికలో అయితే మాత్రం, సర్వే రిపోర్ట్లో అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇదైతే మాత్రం కొంత స్మార్ట్ పోల్స్ అయితే మాత్రం అసెంబ్లీ వైజ్గా టీడీపీకి విజయావకాశాలు ఉన్నట్లు తన సర్వే రిపోర్ట్లో తెలిసింది. పార్లమెంటు విషయానికి వస్తే మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా అటు 13 ఇటు 12 స్థానాలు, 9 నుంచి 12 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీడీపీ అలయన్స్ మాత్రం 13 నుంచి 16 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్మార్ట్ పోల్స్ తన నివేదికలో అయితే వెల్లడించింది. ఏది ఏమైనా కొన్ని సర్వే సంస్థలు అయితే మాత్రం కొన్ని అంటే అధికార పార్టీకి అనుకూలంగా, కొన్ని సర్వేలు అయితే మాత్రం కూటమికి అనుకూలంగా తన సర్వేలు అయితే వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా సరే మనం జూన్ 4న ఫలితాల కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది స్మార్ట్ పోల్స్ నివేదికలోని టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు మనం చూడవచ్చు. రైట్, ఇక ప్రజలరా స్మార్ట్ పోల్స్ తన నివేదికలో, తన సర్వే రిపోర్ట్లో, ఎగ్జిట్ పోల్స్లో అయితే మాత్రం చెప్పినటువంటి అంశాల ప్రకారం టీడీపీకి ఎక్కువగా విజయావకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం. జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే మొత్తం సీట్లు 10 సీట్లు ఉన్నాయి, 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో వైసీపీకి 3 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీడీపీ అలయన్స్, అందులో బీజేపీ, అలాగే జనసేన, టీడీపీ వాళ్ళందరికీ కూడా 6 నుంచి 7 స్థానాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. మరో నియోజకవర్గం, మరొక జిల్లా విజయనగరం జిల్లా విషయానికి వస్తే 9 స్థానాలు ఉన్నాయి. 9 స్థానాల్లో 5 నుంచి 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ఇక టీడీపీ అలయన్స్ 2 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మరో జిల్లా విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ మాత్రం సీట్ల సంఖ్య 15 ఉన్నాయి. 15 అసెంబ్లీ సీట్లలో 3 నుంచి 4 స్థానాలు వైసీపీకి, 11 నుంచి 12 స్థానాలు ఇక్కడ టీడీపీకి మాత్రం ఎక్కువ ఉన్నట్లు స్మార్ట్ పోల్స్ తన నివేదికలో అయితే మాత్రం వెల్లడించింది. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే మాత్రం 19 సీట్లు ఉన్నాయి జిల్లా వారీగా.
అందుట్లో 5 నుంచి 7 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అలాగే టీడీపీ అలయన్స్కి అయితే మాత్రం 12 నుంచి 14 స్థానాలు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి విశాఖపట్నం అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా టీడీపీకి ఎక్కువ విజయావకాశాలు, ఎక్కువగా స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు చెప్తుంది. మరో జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీడీపీకి మాత్రం 11 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక్కడ కూడా అంటే మనం విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాల్లో అయితే మాత్రం ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో జిల్లా కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 16 స్థానాలు ఉన్నాయి, 16 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 16 అసెంబ్లీ సీట్లు 2 నుంచి 4 స్థానాలే వైసీపీకి వస్తాయని చెప్పేసి స్మార్ట్ పోల్స్ తన సర్వేలో చెప్పింది. ఇక 12 నుంచి 14 స్థానాలు అలియన్స్కి ఉంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలయికతోటి 3 కూడా పోటీ చేశాయి కాబట్టి 12 నుంచి 14 దాదాపు విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఈ యొక్క 4 జిల్లాల విషయానికి వస్తే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఈ యొక్క 4 జిల్లాల విషయానికి వస్తే మాత్రం టీడీపీకి ఒక విధంగా చెప్పాలంటే కంచుకోటగానే మనం భావించాలా. అన్ని సీట్లు అంటే 11 నుంచి 12 విశాఖపట్నం, 12 నుంచి 14 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో 11 నుంచి 12, 12 నుంచి 14 కృష్ణా జిల్లాలో ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు ఈ జిల్లాల్లో టీడీపీ ఒక వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం తుడిచిపెట్టుకొని పోయే పరిస్థితుంది. ఇదే కనుక సీట్లు కనుక టీడీపీ అలయన్స్ కనుక వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకొని పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా గుంటూరు జిల్లా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ 17 స్థానాలు ఉన్నాయి. 17లో వైఎస్ఆర్సీపీకి 6 నుంచి 8 స్థానాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా టీడీపీ అలయన్స్కి మాత్రం 9 నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక్కడ అయితే మాత్రం గుంటూరులో కొంచెం వైఎస్ఆర్సీపీ పోటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా ప్రకాశం జిల్లా విషయానికి వస్తే మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. 5 నుంచి 7 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, అలాగే సేమ్ 5 నుంచి 7 స్థానాలు టీడీపీ అలయన్స్కి ఉన్నట్లు స్మార్ట్ పోల్స్ తన నివేదికలో వెల్లడించింది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 10 స్థానాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 10, అలాగే 7 నుంచి 9 ఇక్కడ వైసీపీకి మాత్రం ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరులో మాత్రం 1 నుంచి 3 స్థానాలు ఈ టీడీపీ అలయన్స్కి ఇచ్చారంట. అంటే ఇక్కడ వైసీపీకి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరు జిల్లా విషయానికి వస్తే 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాలు 6 నుంచి 8 వైఎస్ఆర్సీపీకి, 6 నుంచి 8 టీడీపీ అలయన్స్కి. ఇక్కడ అంటే సరిసగం టంకాపూర్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మాత్రం 14 సీట్లు 6 నుంచి 8 వైఎస్ఆర్సీపీ, 6 నుంచి 8 టీడీపీ అలయన్స్కి. ఇక అనంతపూర్ ఇవన్నీ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలో. అనంతపూర్ జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. అనంతపూర్ జిల్లాలో 8 నుంచి 9 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 5 నుంచి 6 టీడీపీ అలయన్స్కి ఉన్నట్లు స్మార్ట్ పోల్స్ తన నివేదికలో వెల్లడించింది. ఇక కర్నూలు విషయానికి వస్తే మాత్రం కర్నూలు జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. 10 నుంచి 12 ఇది కూడా రాయలసీమలోనే ఉంది కాబట్టి కొంత వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం రాయలసీమలో కొంత ప్రభావం చూపిందనుకోవచ్చు. 2 నుంచి 4 టీడీపీ అలయన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కడప జిల్లా విషయానికి వస్తే వైఎస్ఆర్ కడప జిల్లా విషయానికి వస్తే టోటల్గా మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 నుంచి 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, అలా 1 స్థానం గెలిచే అవకాశం ఉందని టీడీపీకి. మొత్తం కడపలో అయితే మాత్రం టీడీపీ అలయన్స్కి అయితే మాత్రం అంత ఆశాజనకంగా లేదన్నట్లుగా స్మార్ట్ పోల్స్ తన నివేదికలో అయితే మాత్రం వెల్లడించింది. మొత్తానికి ఇది అటు ఎంపీ అటు అసెంబ్లీ నియోజకవర్గాలకు చూస్తే మాత్రం స్మార్ట్ పోల్స్ తన నివేదికలో అయితే మాత్రం టీడీపీకి ఎక్కువగా గెలిపే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి 93 నుంచి 101 స్థానాలు టీడీపీకి అనుకూలంగా స్మార్ట్ పోల్స్ తన నివేదికలో అయితే వెల్లడించింది. కొన్ని సర్వేలు అయితే మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా ఇస్తున్నాయి, కొన్ని సర్వేలు అయితే మాత్రం కూటమికి అనుకూలంగా ఇస్తున్నాయి. ఏది ఏమైనా సరే జూన్ 4 వరకు మనం వేచి చూడాలి. జూన్ 4న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తా, ఒక పక్క కూటమి అధికారంలోకి వస్తా, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తా అనేది అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు అయితే మాత్రం ప్రామాణికంగా చేసుకొని ఎవరు కూడా చేసే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళ యొక్క సర్వేలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దాం. ఇది ఇవాళ ఎగ్జిట్ పోల్స్పై నివేదిక. మీ రవి, సాహితీ టీవీ.